జెడ్సీగా ట్రాన్స్ఫర్ అయిన ఇంకో జెడ్సీ గారు వచ్చిన తర్వాత ఇంకోసారి తుప్పలు కొట్టించారు. కానీ దీనికోసం ఎన్ని తుప్పలు పడ్డామో తెలుసా? నేను గెలిచిన సంవత్సరంలో శాంక్షన్ వర్క్ అండి. నేను గెలిచిన సంవత్సరంలో శాంక్షన్ వర్క్. కాంట్రాక్టర్ పని చేయకపోతే ఏం చర్యలు చేపట్టారని మీరు కాదు, మీకన్నా ఉండరు. ఇలాగే జేసీబీ పెట్టి 2 పర్యాయాలు జేసీబీ క్లీన్ చేసి వెళ్ళిపోయారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. అసలు మీరు పనులు చేపడతారు, కంప్లీట్ చేస్తారని గ్యారంటీ ఏముందో మీరు చెప్పండి. ఇదే జెడ్సీ గారు ఉన్నారు కదా, వర్క్ శాంక్షన్ అయినప్పుడు ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత ప్లాట్ఫామ్స్, మీరంటే తెలియదండి. ఈ జెడ్సీ గారు హయాంలో వర్క్ శాంక్షన్ అయింది. ఈయనే ఒకసారి చూసి బాధపడి వార్డు విజిట్లో కలవర 6 గంటలకు వచ్చి బాబు కట్టు పెట్టి లెవెల్ చేయించారని మొత్తం అంతా తుప్పలు కొట్టించారు. బావులే వచ్చేస్తున్నాయి, ఇక్కడ గంజాయి తాగుతారు, అసహ్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్న 22వ వార్డు చెందినటువంటి శీతలవానిపాలెం, శివాజీపాలెం గ్రామస్తులు పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ శ్మశాన వాటిక అన్నది జీవీఎంసీ పరిధిలో ఏదైతే ఉందో 22వ వార్డు ప్రజలు, ఇరు గ్రామస్తులు కూడా ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నికల్లో భాగంగా అప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పి, సుందరవదనంగా ఒక పార్క్ మాదిరిగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాటిచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేటర్గా ఎన్నికైన వెంటనే వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి, అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం, ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే శ్మశాన వాటికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశాన వాటికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూలిపోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది. 8,30,000 రూపాయలు రక్షణ గోడ కోసం 2021 డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేదు. 2021 డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్మశాన అభివృద్ధి చేయాలని చెప్పి 48,58,000 రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి 2023లో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు? 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ వార్డు ప్రజలు పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను జీవీఎంసీ అధికారుల దృష్టిలో శ్మశాన అభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి 3 కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నవంబర్ 24ని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. శ్మశాన స్థలాలను కూడా కబ్జాలు చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు గడుస్తున్నా కానీ అధికారుల తీరు మారలేదన్న దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిక. ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అడిగినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఇవాళ శ్మశానంలో గ్రామస్తులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆగమేఘాల మీద పనులు మొదలు పెడతామని చెప్పి జీవీఎంసీ అధికారులు ఉట్టావుటిన ఇక్కడికి వచ్చి దొంగ కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇదే మొదలు పెడతామని చెప్పి 2 ఏళ్లలో 2 పర్యాయాలు కూడా ఒక రోజు గంట సేపు మిషన్ పట్టుకొచ్చి
తీయించడం మళ్ళీ ఆపేయడం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్కి జీవీఎంసీ అధికారులకు ఉన్నటువంటి లొసుగులు ఏంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్తో పని చేయించకుండా ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టాలని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్తో పని చేయించినప్పుడు ఆ అధికారులు ఉద్యోగులుగా అర్హులా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరైతే మారలేదన్నది దీన్ని బట్టి సుస్పష్టం అవుతూ ఉంది. ఖచ్చితంగా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. పనులు వేగవంతమే జీవీఎంసీ అధికారులు చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో 2 ఏళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి మా వార్డు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోలేక ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.